రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల అధ్యక్షులు కంబాలపల్లి భాస్కర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే 11 ఏప్రిల్ 1827 పూణేలోని మహారాష్ట్రలో జన్మించారు. 199వ జయంతి వేడుకల్లో ఈ సమాజంలో మొట్టమొదటి అంటరానితనానికి వ్యతిరేకంగా జ్యోతిబా పూలే కార్యక్రమాలు నిర్వహించారు. ఆ స్ఫూర్తితో అంటరానితనం ఆ రోజులలో ఎంత ఎదుర్కొని బడుగు బలహీన వర్గాలు మైనార్టీ వర్గాలకు చదువు రావాలనే లక్ష్యంతో చదువుతోనే భారతదేశానికి ఒక విప్లవాత్మక మార్పు వస్తుందని, ఆనాడే స్వాతంత్రం కంటే ముందే పోరాడేటువంటి మొట్టమొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్యకు చదువు చెప్పి తొలి ఉపాధ్యాయురాలుగా చరిత్రలో నిలిపారు. వితంతు వరకు వివాహాలు జరిపించడం, చదువుకోలేని నిరుపేద విద్యార్థులకు హాస్టల్లో నిర్మించడం, అనేక ఉద్యమాలు చేసి నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు. మహిళలకు చదువద్దని ఆ రోజుల్లో చేసిన కుట్రలను తిప్పికొట్టి సమాజంలో మహిళలు కూడా చదువుకోవాలని అనేక పోరాటాలు నిర్మించడంలో సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే చేసిన త్యాగాలు నేటి తరాన్ని గుర్తుంచుకోవాలని, సమాజంలో కులమతం విద్వేషం లేకుండా మనుషులంతా సమానంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. అలాంటి త్యాగదానులను నేటి తరం గుర్తించుకుని మనమంతా ప్రయాణం చేసి సమాజ మార్పు కోసం ముందు నడవాలి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకం బాలరాజ్, కార్యదర్శి చందం శ్రీశైలం, మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి సలాం సార్, గుడిమల్లి చంద్రయ్య, దామెర భూపాల్, వెదిరి రమణారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్యరి ఎల్లేష్, హైకోర్టు అడ్వకేట్ రావుల సాయికిరణ్, రావుల భాష, కంబాలపల్లి బుగ్గరాములు, వస్పరి కుమార్, మార లక్ష్మణ్, కొంగర జనార్దన్ రెడ్డి, బుడగల పరమేష్, కోర శ్రీను, గడ్డం శ్రీను, అమంగళ శంకర్, సిహెచ్ గిరి, తల్లారి కృష్ణ, మంకు శంకర్, నూకం నరసింహ తదితరులు పాల్గొన్నారు. जोहर महात्मा ज्योतिराव फुले, जोहर महात्मा ज्योतिराव फुले, राजस्थान महात्मा ज्योतिराव जोहर महात्मा ज्योतिराव फुले, जोहर महात्मा ज्योतिराव फुले, राजस्थान महात्मा ज्योतिराव फुले आशयाలను, राजस्थान महात्मा ज्योतिराव फुले आशयाలను, जोहर महात्मा ज्योतिराव फुले. మహాత్మా జ్యోతిరావు ఫులే మహాత్మా జ్యోతిరావు ఫులే 199 సంవత్సరాల కింద జన్మించడం జరిగింది. ఈరోజు ఈ భారతదేశంలో అందరికీ చదువు కావాలని, ఆ రోజులలో జరుగుతున్న అధికారిక వర్గాలకు చదువు రావాలని చెప్పి అనేక రకాల కుట్రలు జరిగితే మహాత్మా జ్యోతిరావు ఫులే మొట్టమొదటిగా మాకు అందరికీ చదువు రావాలని చెప్పినటువంటి విషయాన్ని, దళిత బౌద్ధులు, గిరిజనులకు, మైనార్టీలకు అందరికీ చదువు రావాలని చెప్పినటువంటి ఒక గొప్ప సంఘ సంస్కర్త మన జ్యోతిరావు ఫులే. ఆ రోజులలో ఆడవాళ్ళకి చదువు ఉందని చెప్పారంటే ఆడ బాలకు సావిత్రిబాయి ఫులేకు చదువు నేర్పించి ఆడవాళ్ళకి కూడా చదువు రావాలని చెప్పి అందరికీ చదువుతారని, చదువుతారనే భారతదేశంలో అనేక రకాల మార్పులు వస్తాయని చెప్పి ఈ మార్పుల పరంగా ఈ భారతదేశంలో ఒక గొప్ప అభివృద్ధిని చాటినటువంటి గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫులే. మహాత్మా జ్యోతిరావు ఫులే ఆ రోజులలో అనేక రకాల ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఈరోజు మన 99 సంవత్సరాలు 199 సంవత్సరాలు పుట్టినటువంటి మహాత్మా జ్యోతిరావు ఫులేను ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటామంటే ఆ రోజు ఆయన చేసిన సేవలు ఈరోజు మనందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కనుక మహాత్మా జ్యోతిరావు ఫులే ఏదైతే ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి చదువు రావాలని, అణగారిన వర్గాలకు విజ్ఞానం పెరగాలని అన్ని రకాలుగా మరి ఈరోజు మనం ఈరోజు ఉన్నామని చెప్పంటే మరి ఈరోజు ఈ రకంగా చదువు కూర్చున్నామంటే ఆ రోజు చదువు నేర్పినటువంటి గొప్ప నాయకుడు మహాత్మా జ్యోతిరావు ఫులే. మహాత్మా జ్యోతిరావు ఫులే కోసము ఎన్ని చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఆయన పాత్ర కీలకంగా ఉంది. మరి అనేక రకాలుగా రోజులలోనే అందరూ సమానంగా ఉండాలని, ఈరోజు కులాలు, మతాలు, వర్గాలు ఉండదు. భారతదేశంలో అందరూ సమానంగా ఉండాలి, సమాన స్వేచ్ఛ వారికి ఉండాలి, సమానత ఉండాలి, కులాలు, మతాలు ఉండదు. అన్ని కులాలు, మతాలకు గొప్ప సంఘ సంస్కర్త ఆ రోజులలోనే మనందరూ కూడా ఈ భారతదేశంలో ఒక మంచి మార్పు మార్పు రావాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఈరోజు మన మహాత్మా జ్యోతిరావు ఫులే. మహాత్మా జ్యోతిరావు ఫులే ఒక బీసీ వర్గ నాయకుడు.
గర్వపడాలి. ఆయన ఏదైతే ఈ సమాజం కోసం చేసినటువంటి కృషి, ఈ సమాజం మార్పు కోసం చేసినటువంటి కృషి నిజంగా కూడా మనము ఆయన కొనియాడాలి. ఈరోజు ఎంతో మంది ఉన్నప్పటికీ మనము చెప్తా మనకు తల్లులు ఆశ్రయించిన ఒక సంవత్సరంలో 10 సంవత్సరాలుగా మర్చిపోతాం. కానీ 99 ఏళ్ల కాలం 199 ఏళ్ల కాలంలో మహాత్మా జ్యోతిరావు పూలే ఇంకా కూడా బతుకుతుంటే ఆయన చేసినటువంటి సేవలు, ఆయన చేసినటువంటి కృషి, ఆయన ఈ దేశం కోసం ఏ రకంగా అయితే శ్రమించిండో మనందరం కూడా ఆయనను కొనియాడాలి. కనుక ఈ కార్యక్రమానికి సంబంధించి హాజరైనటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మన మాజీ కౌన్సిల్ సభ్యులు సలాం సాబి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా ఆరుట్ల గ్రామంలో మరి ప్రజా సంఘాల నాయకుల యొక్క అధ్యక్షులు తుమ్మలపల్లి భాస్కర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరగడం నిజంగా కూడా ఈరోజు మహిళలకు చదువులో సాధికారత సాధించాలంటే ఆ రోజు ఒక 100 సంవత్సరాల క్రితం మహిళలు బయటికి వెళ్ళినటువంటి సందర్భంలో అది మహిళలకు చదువు కావాలి అని చెప్పేసి సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారు ఆ రోజు ఎంతైనా ఆ రోజు ఉన్నటువంటి ప్రజలలో అస్పృశ్యత ఉన్నది, అంటరానితనం ఉన్నది. మరి వాటన్నింటినీ కూడా జయించి ఈరోజు ప్రజలు ఏదైతే ఉన్నారో ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు స్త్రీలను బయటికి రావాలని చెప్పేసి ఆ రోజే మరి 100 సంవత్సరాల క్రితం ఆయన మరి కోరడం జరిగింది. మరి దానికి తగ్గట్టుగా ఈరోజు ప్రభుత్వాలు కూడా మహిళలను మరి 33% మరి లోకల్ బాడీలో కానీ అనేక రకాలుగా ఈరోజు మరి ఎన్నికలలో కానీ ఆ రోజు ఎంతైనా ఈరోజు ఇంత ఘనంగా ఈ యొక్క కార్యక్రమం అందరికీ